సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ హైడ్రా రంగనాథ్ గారి పేరు గత కొన్ని రోజుల నుంచి కూడా మీడియాలో ఎంత హల్చల్ చేస్తుందో మనందరికీ తెలిసిందే. చాలా దూకుడుగా కూడా వెళ్తున్నారు. అంటే చెరువులను ఆక్రమించి అక్రమంగా కట్టిన కట్టాలన్నింటినీ కూడా కూల్చివేస్తూ వస్తున్నారు. అందులో భాగంగానే నాగార్జున ఎన్కన్వెన్షన్ కూడా కూల్చేశారు సార్. అయితే ఇప్పుడు ఈ నేపథ్యంలో ఆయనకు ముప్పు ఉంది, అందుకోసమే భద్రత కూడా పెంచేశారు, ఆయన ఇంటి దగ్గర కూడా సెక్యూరిటీ పెంచారని చెప్పేసి అంటున్నారు సార్. మరి ఎవరి దగ్గర నుంచి ముప్పు ఉండొచ్చు అంటారు? ఇంకా చాలా కట్టడాలు కూల్చబోతున్నారని చెప్పేసి కూడా వార్తలు వస్తున్నాయి. మల్లారెడ్డి గారి ఇవన్నీ కూడా ఓవైసీ వాళ్ళవి కూడా. మరి ఏం జరగచ్చు అంటారు సార్? భద్రత పెంపు అనేది పర్సనల్గా తీసుకుంటే దాడులు జరుగుతాయి. ప్రభుత్వం జరుపుతున్న దాడులు ఇవి. ప్రభుత్వం జరుపుతున్నటువంటి దాడులకు ఒక అధికారి బాధ్యుడు ఎలా అవుతాడు అంటే, ప్రభుత్వ నిర్ణయాన్ని అమలు చేయకపోతే ఆయన అవినీతి అధికారి అవుతాడు. అవును. ప్రభుత్వ నిర్ణయాలని వాంటెడ్గా అమలు చేయకపోతే, సో అతన్ని టార్గెట్ చేయటం వలన ఎవరికి ఏం ఉరుగుతుంది? ఆయన వల్ల నష్టపోయిన వాళ్ళు ఎవరైనా ఈ నష్టానికి కారణం ఇతను అనుకుని దాడి చేయాల్సి ఉంటుంది. అంటే నాగార్జున దాడి చేస్తాడా ఇతని మీద? అలాంటి స్పెక్యులేటివ్ స్టోరీ ఏదన్నా ఉందా? లేకపోతే ఆయన చాలామందికి ఇబ్బంది కలిగించాడు. దానం నాగేందర్ కావచ్చు, అలాగే ఇంకా చాలామంది అంటే కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు కూడా ఉన్నారు కదా. దానం నాగేందర్తో పాటు వీళ్ళందరి పరిస్థితి ఏంటి? పల్లా రాజేశ్వర రెడ్డి ఉన్నాడు, ఆయనకి వెళ్ళినాయి. వీళ్ళందరూ మేము తప్పు చేయలేదని నాగార్జున మాట్లాడినట్టే మాట్లాడుతున్నారు. అంటే ఇలాంటి కేసుల్లో జనరల్గా జరిగేది ఏంటంటే, ఫైనల్గా ఇది ఒక టెన్షన్ క్రియేట్ చేస్తున్నారు. ఈ టెన్షన్లో భాగంగా ప్రతి వార్త అది సెన్సేషన్ కింద మార్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇది నిజానికి గతంలో ఈ బాడీ ఉంది, చాలా కాలం నుంచి ఉంది. కాకపోతే ఇది ఇండిపెండెంట్ దీని కింద లేదు. ఇప్పుడు ఇండిపెండెంట్ కింద మార్చి ఒక ఐపీఎస్ ఆఫీసర్ని దీనికి పెట్టారు. ఐపీఎస్ ఆఫీసర్లను పెట్టడం అనేది దేనికి పెట్టారు? ఐఏఎస్ని పెట్టచ్చు కదా. అంటే ఐపీఎస్ని పెట్టడం అనేది ఇక్కడ టార్గెట్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ ఉంటుంది కాబట్టి కూల్చివేయాలి, నోటీసులు ఇచ్చి వాళ్ళతో చర్చలు జరపడం కాదు. ఇక్కడ స్ట్రైట్ అవే వెళ్ళి యాక్షన్లోకి దిగాలి. యాక్షన్లోకి దిగే ఉద్యోగం కాబట్టి ఐపీఎస్ ఆఫీసర్ని తెచ్చి పెట్టారు. ఈయన గతంలో ఖమ్మం జిల్లాలో పనిచేశాడు, చాలా చోట్ల పనిచేశాడు పోలీసు విభాగంలో. అలా ఈయనకు ఒక ట్రాక్ రికార్డు ఉంది రంగనాథ్కి. ఈ ట్రాక్ రికార్డు వీటన్నిటి రీత్యా ఆయనకు అప్పచెప్పిన పని అంటే సీఎం పర్సనల్గా తీసుకున్నాడు, ఆయనే చైర్మన్ దానికి. కాబట్టి నేరుగా ఆయన నిర్ణయాలు అమలు చేసేటువంటి అధికారిగా ఇక్కడ వన్ వే మాత్రమే ఉంటుంది. వారు చెప్తారు, వీరు చేస్తారు అన్న టైపులో. రజనీకాంత్ డైలాగ్ ఉంటుంది, ఆ దేవుడు ఆదేశిస్తాడు, అరుణాచలం పాటిస్తాడు అని. ఆ ధోరణిలోనే నడుస్తోంది ప్రస్తుతం. అయితే వీటన్నిటి నేపథ్యంలో త్వరలో ఒక ప్రకటన రావచ్చు. ఆ ప్రకటన ఏంటంటే రెగ్యులరైజేషన్ స్కీమ్ ఏదో అనౌన్స్ చేస్తారు. దానికి సంబంధించి ఎవరి సంజాయిషులు వాళ్ళు చెప్పుకుంటారు, దానికి ఏదో టైం ఇస్తారు, అలాగే కాంపన్సేషన్స్ అడుగుతారు, ఇలాంటివేవో జరుగుతాయి. ఇది గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి రాష్ట్రాల్లో అంటే ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రోజుల్లో, అంటే 9 సంవత్సరాల చిల్లర పరిపాలించాడు ఆయన, 10 సంవత్సరాలు కాదు. ఆ టైంలో ఆయన ఒక హడావిడి చేశాడు. అంటే సెట్ బ్యాక్స్ ఇవన్నీ డిసైడ్ చేసింది ఆయనే అపార్ట్మెంట్లు. అంటే సెట్ బ్యాక్ అంటే ప్రతి వైపు మీరు నిర్మాణం చేసే ప్రతి వైపు 10 అడుగులు వదిలిపెట్టండి. అంటే ప్రభుత్వం ఒకవేళ రోడ్డు విస్తరించదలుచుకుంటే నిర్మాణానికి ఇబ్బంది లేకుండా ఇంకేదైనా జరిగిన అన్ని వైపులా సెట్ బ్యాక్స్ వదలమన్నాడు ఆయన అని జీవో చేస్తే బిల్డర్స్ అందరూ బోరున విలపించారు ఆ రోజున. ఇలా లేని బిల్డింగ్స్ కూలుస్తామన్నారు. ఆ రకమైనటువంటి దాడులు జరిగినాయి. అలాగే ఈ హైడ్రా అనేది లేదు కానీ ఈ తరహా దాడులు అక్రమాస్తుల మీద, నిర్మాణాల మీద దాడులు జరిగినాయి. ఫైనల్గా రెగ్యులరైజేషన్ అనే విధానాన్ని ప్రజలకు పరిచయం చేసింది చంద్రబాబు గారు. ఇప్పుడు కూడా అలాంటి స్కీమ్ ఒకటి పట్టుకొచ్చి కూర్చోబెట్టి ఏదో సెటిల్మెంట్ చేసుకోండి అని చెప్తారు. అప్పటి వరకు ఇవి కొనసాగుతాయి. ఈ కూల్చివేతల పర్వం ఆగదు. ఇందులో భాగంగా ఆయనకు శత్రువులు కూడా పోగుపడవచ్చు
ఒకవేళ పర్సనల్ అటాక్ ఉంటుందేమో అనే ఉద్దేశంతో భద్రత పెంచారా అనేది, ఎవరైనా టార్గెట్ చేస్తారేమో అని భద్రత పెంచితే పెంచి ఉండొచ్చు ఆయన ఇంటి దగ్గర ఇతరత్ర. ఇంకో ప్రమాదం కూడా ఉంటుంది, అయ్యా మీరు మాకు నోటీసులు ఇచ్చారు ఏమిటిది అని. ఇక్కడ వీళ్ళు దాడులు చేస్తున్నది టార్గెట్ చేసి కొంతమంది పెద్దల మీద దాడులు చేస్తున్నారు. పేదలు కూడా ఆక్రమణలు చేశారు. పేదలు ఆక్రమించుకున్నటువంటి గుడిసెలను పీకితే వాళ్ళు వచ్చి ధర్నా చేస్తారు, అంతకు మించి ఏమీ చేయలేరు. మరీ విస్తృతంగా వాళ్ళ ప్రాణాలు తోడేసే పనికి వెళ్తే డెఫినెట్గా ఉద్యమం మొదలవుతుంది. ఆ ఉద్యమంలో ఈయన ఉద్యమానికి అడ్డంకి అని భావిస్తే అడ్డు తొలగించుకోవటానికి ఉద్యమకారులు ఏ నిర్ణయమైనా తీసుకోవచ్చు. అక్కడ దాకా పరిస్థితి తెచ్చుకుంటారని నేనైతే అనుకోవడం లేదు. కాబట్టి ఇమ్మీడియట్గా ఆయన ప్రాణాలకి వాటిల్లే ముప్పేం లేదు ఎవరి నుంచి. నాగార్జున వైపు నుంచి కానీ, లేకపోతే పల్లా రాజేశ్వరరెడ్డి వైపు నుంచి కానీ, లేకపోతే పట్నం దేవేందర్ రెడ్డి వైపు నుంచి కానీ, ఎవరి వైపు నుంచి కూడా ముప్పులు ఏమీ లేవు ఆయనకి. దానం నాగేందర్ కానీ ఎవరి వైపు నుంచి ఇమ్మీడియట్గా ముప్పులు లేవు. కాబట్టి అయినప్పటికీ ఎందుకైనా మంచిదని పెంచి ఉండొచ్చు. ఇది ఎందుకు సెన్సేషన్ అయిందంటే ప్రతి సందర్భంలోనూ ఇలాంటి ఒక ఆఫీసర్ హైలైట్ అవుతాడు. ఇలాంటి హైలైట్ అయినటువంటి ఆఫీసర్లు కొంతకాలం వార్తల్లో నానుతారు. అలా నానిన వాళ్ళలో వ్యాస్ ఒకడు, కేఎస్ వ్యాస్ పేరు ఇప్పటికీ చెప్పుకుంటారు. అలాగే ఒక దశలో సురేంద్రబాబు విజయవాడ సిపిగా ఆయనకు ఒక చరిత్ర ఉంది అక్కడ. ఇలా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క టైంలో అలా హైలైట్ అవుతారు. అలా హైలైట్ అయినటువంటి ఒక అధికారిగా ఆయన చరిత్రలో ఉంటాడు రంగనాథ్ గారు. అంతే తప్ప ఈయన మీద అంటే ఎందుకైనా మంచిదని పెంచినటువంటి ఒక జనరల్ ప్రొసీజర్లో భాగంగా పెంచారు తప్ప వాళ్ళకేదో ఆల్రెడీ క్లియర్ ఇండికేషన్స్ ఉందో, లేకపోతే థ్రెట్ ఉందని సమాచారం ఉందో, లేకపోతే ఏదన్నా ఏం చేసినా పొలిటికల్ పార్టీస్ చేయాలి. ఇప్పటివరకు ఆయన చేసిన దాడుల ప్రకారం పొలిటికల్ పార్టీస్ వచ్చి నిరసన తెలియజేయాలి. పొలిటికల్ పార్టీస్ ఇన్వాల్వ్ అయ్యే కండిషన్ కూడా లేదు. అందుకని ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళే ఉన్నారు, బీఆర్ఎస్ వాళ్ళు ఒకళ్ళిద్దరు ఉన్నారు, బీజేపీ వాళ్ళు గందరగోళం ఉంది. బీజేపీలో ఒకళ్ళు ఒకలా ఇంకోళ్ళు ఇంకోలా మాట్లాడుతున్నారు. బీజేపీలో ఆయన ఒకలా మాట్లాడుతున్నాడు, ఎవరు ఈటెల రాజేందర్. రెండో వైపు ఇంకొక పెద్ద మనిషి ఇంకోలా మాట్లాడుతున్నాడు. లేదు ఇది కొనసాగటం మంచిదే అన్న టోన్లోనూ మాట్లాడుతున్నారు బీజేపీ నుంచి. ఒక్క ఖండిస్తున్నవాడు హీరో అనుకుంటున్నాడా అని మాట్లాడుతున్నవాడు ఈటెల రాజేందర్ ఒకడే. ఇలా అక్కడ ఒక డ్యూయల్ రోల్ కనిపిస్తోంది. మిగిలిన చోట్లంతా ఎవరు సీరియస్గా అటాకింగ్గా లేరు, బీఆర్ఎస్ తప్ప. ఈ కండిషన్లో ఆయనకి ఇమ్మీడియట్గా పొలిటికల్గా కూడా ఏదో ఆయన ప్రాణానికి హాని జరిపే నిర్ణయాలు తీసుకునేవాడు ఎవడు లేడు. ఒకటే నేను ఇందాక చెప్పినట్టుగా ఆయన పేదల ఆక్రమణలు దగ్గరికి వచ్చి గుడిసెలు పీకి వాళ్ళ ఆగ్రహానికి గురై ఉద్యమకారుల్ని చంపేసి ఉద్యమకారుల్ని బతకనివ్వని కండిషన్కి తీసుకొచ్చినప్పుడు మాత్రమే ఆయన టార్గెట్ అవుతాడు. టార్గెట్ అయినప్పుడు ఎన్ని సెక్యూరిటీలు పెట్టుకున్నా ఆగకపోవచ్చు. అది ప్రమాదం ఉండే అవకాశం ఉంది. అటువైపుగా రేవంత్ రెడ్డి గారు నడిపితే రంగనాథ్ ఆయన పార్టీ ఆయన ప్రభుత్వం రెండూ ఉండవు. ఇంకొకటి ఒక అనుభవం ముఖ్యమంత్రి గారి దృష్టిలో ఉందో లేదో, కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ కోసం గాంధీ భవన్ పక్కన ఒక పేదలు ఆక్రమించుకున్నటువంటి స్థలాన్ని ఖాళీ చేయించారు. చేయించినప్పుడు చాలా పెద్ద ఎత్తున వాళ్ళందరూ ఉద్యమించారు. చాలా ఇష్యూ జరిగింది అక్కడ. ఫైనల్గా అక్కడ ఏ నిర్మాణం చేపట్టలేదు, కానీ వాళ్ళని వెకేట్ చేయించడానికి మాత్రం ప్రభుత్వం ప్రయత్నం చేసింది వైఎస్ టైంలోనే. అది కొంచెం బూమరాంగ్ అయింది. బూమరాంగ్ అయిన తర్వాత ఆగారు, కంట్రోల్లోకి వచ్చి మళ్ళీ ఇదే గాంధీ భవన్లో కొనసాగిస్తున్నారు. ఇలాంటి జనం మీదకి దూకుడుగా వెడితే ఏం జరుగుతుందో వాళ్ళకి తెలుసు. అందుకని అలా దూకుడుగా వెళ్ళే ఛాన్సెస్ లేవు. ఛాన్సెస్ లేనప్పుడు ఒక్క ఆ ఏరియా తప్ప ఇంకెవరు దాడులు చేయరు.
మిగిలిన వాళ్ళు ఎవరైనా దాడులు చేయాలనుకున్నా కానీ వేరే పద్ధతిలో బేరాల్లోకి వచ్చే ప్రయత్నం చేస్తారు, ఏదో ఒకటి సెటిల్మెంట్ చేసుకునే ప్రయత్నాలు చేస్తారు. ఓకే. రేపు ఎల్లుండో వాళ్ళే పీస్ఫుల్గా సెటిల్మెంట్కి ఒక అవకాశం చూపిస్తారు. చూపించి రెగ్యులరైజేషన్ అనే స్కీమ్లో వెళ్ళమని చెప్తారు. అదేదో నడుస్తుంది, ఒక డ్రామా. అసలు ఇదంతా దేనికి చేస్తున్నాడు రేవంత్ రెడ్డి అంటే, సిటీలో ఉన్నటువంటి అన్ని దందాలని వ్యాపారాలని తన కంట్రోల్లోకి తీసుకోవడం ఒకటి, సిటీలో ఉన్నటువంటి సిటీలో ప్రధానంగా ఓటర్లలో నేటివ్ ఓటర్ల కంటే కూడా సెటిలర్ ఓటర్లు ఎక్కువ ఉన్నాయి అనేది ఒక అభిప్రాయం. ఈ సెటిలర్ ఓటర్స్ ఒక ఎన్నికలో బీఆర్ఎస్కి వెళ్ళినాయి, ఇంకో ఎన్నికలో బీజేపీ వైపు టర్న్ అయినాయి. బీజేపీ వైపు టర్న్ అవటాన్ని అలాగే బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపించడాన్ని కంట్రోల్ చేసి సర్టెన్ సెక్షన్స్ ఓటర్లను తన వైపు డైవర్ట్ చేసుకోవాలంటే వాళ్ళకి తను అంతకంటే పెద్దవాడిలా కనిపించాలి. కనిపిస్తే అప్పుడు వాళ్ళందరూ తనకు సరెండర్ అవుతారు. ఇలా ఆయన బహుముఖ వ్యూహం ఉంది దీనిలో. రెండోది బీజేపీని కట్టడి చేయాలి సిటీలో, అది కూడా ఉంది ప్రోగ్రాం. బీజేపీని కట్టడి చేయుట, కాంగ్రెస్ పార్టీకి సిటీ ఓటరు అనుబంధం చేయుట, ఇలా రకరకాల కార్యక్రమాల్లో భాగంగా ఈ హైడ్రామా జరుగుతోంది. అందుకని ఆ ప్రయోజనాలు నెరవేరే వరకు ఈయన బలంగా ఉండటం కోసం, ఆయనలో మానసిక స్థైర్యం నింపటం కోసం కూడా సెక్యూరిటీ పెంచుంది. ఓకే సార్, అంటే ఇప్పుడు పరిస్థితి ఈ విధంగా ఉంటే కొంతమంది గవర్నమెంట్ మాట్లాడుతున్నారు అంటే ఇప్పుడు ఆయన చాలా దూకుడుగా ఉన్నారు, రేపటి రోజు బీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తే ఆయనకి ఇబ్బందులు తప్పవు. ఇక్కడ ఏబి వెంకటేశ్వరరావు గారు చూసాము, ఇప్పుడు టీడీపీ వచ్చిన తర్వాత కొంతమంది అధికారులు చూస్తున్నామని చెప్తున్నాం, మన ఇబ్బందులు తప్పవు అంటారు. ఇది ఎవరికైనా తప్పదు, ఏ అధికారికైనా తప్పదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి సన్నిహితంగా వ్యవహరించిన అధికారులు అందరూ గందరగోళంలో ఉన్నారు కదా. అవును, కొంతమంది వాలంటరీ రిటైర్మెంట్లు పెట్టుకుని కూడా వెళ్ళిపోయారుగా బయటికి. అందులో కొంతమంది మళ్ళీ వస్తామని చెప్పి విజ్ఞప్తులు చేసుకుంటున్నారు. కానీ చాలా సందర్భాల్లో ఇలా జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో కొంతమంది అధికారులు అంటే వాళ్ళకు ఉన్నటువంటి కమ్యూనికేషన్ ప్రాబ్లం వలన అంచనా ప్రాపర్గా కట్టక అవతల పార్టీ గెలిచేస్తోందని భ్రమపడి గబుక్కుని వెళ్ళి అవతల వాళ్ళకి కంగ్రాట్స్ చెప్పి ముందుగానే, అంటే వాళ్ళు అధికారంలోకి రాగానే తనని హక్కును చేర్చుకుంటారనే ఆశతో, తీరా ఎన్నికల ఫలితాలు వచ్చేసరికి రిజల్ట్ తిరగబడి అధికార పార్టీయే గెలిచి వీళ్ళని లూప్ లైన్లో గెంటేసిన చరిత్రలు కూడా ఉన్నాయి మన దగ్గర. అందుకని ఆ ప్రభుత్వం మారినప్పుడు మళ్ళీ మనసు మార్చుకుని కొత్తగా వచ్చిన ప్రభుత్వానికి అనుకూలంగా మారటానికి కొంచెం టైం తీసుకోవడం ఇవి జరుగుతాయి. అలాంటి ఇబ్బందులు పడితే పడతాడు అతను. ఈ ప్రభుత్వానికి అంటే సీఎంతో సింక్ అయింది అతనికి, ఈయన బెటరు అని ఆయన అనుకుని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడు. ఇది నడుస్తుంది కొంతకాలం, ఇంకా టైం ఉంది కదా, 5 ఏళ్ళ టైం ఉంది. ఈలోపు ఇంకా చాలా విషయాలు వస్తాయి, ప్రపంచం మర్చిపోతుంది ఈ విషయాన్ని. కాబట్టి రంగనాథ్కి భవిష్యత్తులో ఇది ప్రమాదం అయితే కావచ్చు కూడా. అయితే ఆయన నిర్మోహమాటంగా రిటైర్మెంట్ పెట్టుకుని వెళ్ళిపోతాడు, వెళ్ళిపోయి ఇంకో పని చేసుకుంటాడు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.